హాయ్ హలో అందరికి నమస్తే. నా పేరు రవీందర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ అయితే ముగిసింది. మరి పోలింగ్ శాతం అయితే 80 పైగా జరిగినటువంటి నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా పెరిగినటువంటి పోలింగ్ శాతానికి సంబంధించి అది ఎవరికి అనుకూలంగా మారే అవకాశం ఉందనేటువంటి అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. అయితే అక్కడ ప్రధానంగా పోటీ చేసినటువంటి వైసీపీ టీడీపీ కూటమి అయితే ఖచ్చితంగా గెలుపు అవకాశాలు మాకే ఉన్నాయి అనేటువంటి ఒక అంచనా అయితే వేసుకుంటా ఉంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ గెలుపుకు సంబంధించి ఒక 5 కారణాలు చెప్తా ఉంది. ఆ 5 కారణాల వల్లే మేము గెలవబోతున్నాం అనేటువంటి విషయాన్ని ఆ పార్టీ చెప్తున్నటువంటి నేపథ్యంలో అనేక కారణాలు ఉన్నప్పటికీ 5 ప్రధాన కారణాలు అనమాట. ఏంటి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి 5 ప్రధాన కారణాలు ఏంటి అనేటువంటిది ఒకసారి మనం చూస్తే కనుక, మొదటి కారణం మహిళా ఓటింగ్ ఎక్కువ జరిగిందనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలనే ఎక్కువ టార్గెట్ చేయడం జరిగింది. మహిళలకు సంబంధించి జగనన్న కాలనీస్ అనుకోండి, వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వడం అనుకోండి, వైఎస్ఆర్ చేయూత అనుకోండి, ఇలా అనేక సంక్షేమ పథకాలు మహిళలకే అందించడం వల్ల మరి మహిళలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేశారు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉందన్నమాట. సో అది తమకు అనుకూలంగా మారే అవకాశం ఉందనేటువంటిది వారి అంచనా. ఇక రెండో అంచనా చూస్తే కనుక, ఇప్పుడు ఇంత ఎండలో కూడా వృద్ధులు వచ్చి ఓట్లు వేశారంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి వేశారనేటువంటిది వారి అంచనా. ఎందుకంటే గతంలో పింఛన్లు తీసుకునేటువంటి విషయంలో గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ వాలంటీర్ వ్యవస్థ రావడం, ఇది పొద్దున్నే వెళ్ళి పింఛన్లు ఇవ్వడం, ఇవన్నీ కూడా మరి ఈ వ్యవస్థ కొనసాగాలంటే కనుక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తేనే ఈ వ్యవస్థ కొనసాగుతుంది అనేటువంటి విషయం దృష్టిలో పెట్టుకొని ఆ వృద్ధులు కూడా ఓటు వేయడానికి వచ్చారు. ఎందుకంటే గతంలో ఈ వ్యవస్థ లేదు కాబట్టి మండల కేంద్రాలకు వెళ్ళి పింఛన్లు తీసుకునే విషయంలో చాలా చాలా ఇబ్బందులు పడ్డారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి వృద్ధులు కూడా వచ్చి ఓట్లు వేశారనేటువంటిది వీరి యొక్క అంచనా. ఇదే కాకోకుండా మొన్న జరిగినటువంటి ఈ 2 నెలల కాలంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ కోడ్ కారణంగా మరి వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టించేటువంటి పని చేస్తారు. ఎవరు ఈ టీడీపీ పనిచేసింది కాబట్టి ఆ రకంగా పింఛన్లు ఇంటికి వచ్చి ఇచ్చే పరిస్థితి లేదు అనేటువంటి అంశాన్ని కూడా బలంగా వైసీపీ శ్రేణులు తీసుకెళ్లారు కాబట్టి అది వాళ్ళకి కలిసి వస్తుంది అనేటువంటిది రెండో అంచనాగా చూస్తున్నారు. ఇక మూడో అంచనా చూస్తే కనుక సోషల్ ఇంజనీరింగ్. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభలోనూ నా ఎస్సీలు, నా మైనార్టీలు, నా బీసీలు అని చెప్పి ఏదైతే చెప్తుంటారో వారికి అన్ని విధాలా ఆదుకున్నాం, సామాజిక న్యాయాన్ని పాటించాం కాబట్టి ఈ అంతా కూడా ఎస్సీలు కానివ్వండి, బీసీలు కానివ్వండి, మైనార్టీస్ కానీ వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. కాబట్టి బీజేపీ, జనసేన, టీడీపీ కలయిక వల్ల కూడా మైనార్టీలు వాళ్ళకి దూరమై ఇటువైపు వచ్చారనేటువంటి అంచనా కూడా వీరు వేసినటువంటి నేపథ్యంలో మైనార్టీ ఓట్లు కూడా ఎక్కువ పడ్డాయి కాబట్టి అది తమకు కలిసి వస్తున్నటువంటి అంశం కూడా మూడో అంచనాగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా నాలుగో అంచనా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాజిటివ్ ప్రచారం, అంటే పబ్లిక్ లో ప్రచారానికి ఎన్నికల సమయంలో ప్రచారం చేసినటువంటి క్రమంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా చెప్పింది ఏంటి, ఈ 58 నెలల కాలంలో నేను మీకు మంచి చేస్తుంటే కనుక నాకు ఓటు వెయ్యండి అని చెప్పి, ఇలాంటి పరిపాలన మళ్ళీ నేను తిరిగి గెలిస్తే కనుక 2024 తర్వాత మళ్ళీ ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కూడా అది పాజిటివ్ ప్రచారం కూడా పబ్లిక్ లోకి వెళ్ళింది కాబట్టి అది వర్కౌట్ అయింది. ఎందుకంటే గతంలో ఏ ముఖ్యమంత్రి కానీ ఎవరే కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి వారు గతంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టో అమలు చేయలేదనే విషయాన్ని కూడా ప్రతి సభలోనూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ వస్తున్నారు. 2014లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఎంతవరకు పనిచేసింది, మరి ఆ మేనిఫెస్టో మరి ఆన్లైన్లో లేకుండా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం కాబట్టి ఆయన గెలిస్తే కనుక ఉన్న పథకాలు కూడా ఊడిపోతాయి అనేటువంటి అంశాన్ని ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లారు కాబట్టి మరి చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగానే మరి ప్రజలు ఓట్లు వేశారనేటువంటిది వీరి యొక్క నాలుగో అంచనా. ఇక ఐదో అంచనా చూస్తే కనుక అర్బన్ లో ఓటింగ్ శాతం తగ్గింది, ఇటు రూరల్లో ఓటింగ్ శాతం పెరిగింది కాబట్టి అది మాకు కలిసి వచ్చే అంశంగా వాళ్ళు భావిస్తున్నారు. ఎందుకంటే అర్బన్లో చూస్తే కనుక ఈ ఎగువ మధ్యతరగతి వీరు కానీ చదువుకున్నటువంటి వీళ్ళు కానీ వీళ్ళంతా కూడా టీడీపీ కూటమి వైపు ఉన్నారు. వైసీపీకి తక్కువగా ఓట్లు వేసేటువంటి ప్రాంతం అర్బన్ గా భావిస్తారు. అనేక సర్వేలు కూడా అది తేలింది. రూరల్ విషయానికి వస్తే కనుక గ్రామీణ ప్రాంతాలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువగా ఓట్లు వేసే అవకాశం ఉంది, వారంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉన్నారనేటువంటిది అనేక సర్వేల్లో తేలినటువంటి క్రమంలో, అంటే ఏ సర్వే చేసినా కూడా 50% పైగా మరి జగన్మోహన్ రెడ్డి వరకు ఉన్నటువంటి నేపథ్యంలో మరి అది కూడా వాళ్ళకి కలిసి వస్తుందనేటువంటి అంచనా వాళ్ళు వేసుకున్నారు. ఇదే కాకుండా ఏదైతే విశాఖ రాజధాని అని చెప్పారో ఈ ప్రాంతంలో అంతా కూడా ఉత్తరాంధ్ర ఆ ప్రాంతం అంతా కూడా తమకు ఈసారి ఎక్కువ సంఖ్యలో సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. ఇది అదేవిధంగా రాయలసీమలో గతంలో అంటే 52 సీట్లు వాళ్ళకు 52 సీట్లలో 49 వైసీపీకి వచ్చినాయి. ఒక 4-5 సీట్లు తగ్గినా కూడా 40కి పైగా సీట్లు సాధిస్తాం. సో ఆ ఉత్తరాంధ్ర, రాయలసీమ కలుపుకుంటే కూడా ఖచ్చితంగా మేము అధికారం చేపట్టే అవకాశం ఉందనేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంచనా వేసుకుంటుంది. మొత్తానికైతే ఈ 5 కారణాలు వాళ్ళు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక టీడీపీ కూటమి చెప్తున్నటువంటి 5 కారణాలు ఏంటి, మేము కూడా అధికారంలోకి వస్తాం అనేటువంటి వారు వేసినటువంటి అంచనా చూస్తే కనుక మొదటి అంచనా కూటమి యొక్క మేనిఫెస్టో. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలని ఏదైతే చెప్పారో దానికి
దీటుగానే మేనిఫెస్టోని రెడీ చేసుకోవడం, అందులో ఎక్కువగా మహిళలకు సంబంధించి పథకాలు ఫ్రీ బస్ అనుకోండి, అదేవిధంగా అమ్మఒడికి సంబంధించి ఇంట్లో డబల్ ఇస్తామని చెప్పడం కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్కరికి ఇచ్చారు, ఇక్కడ ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తామని వీళ్ళు చెప్పడం కానివ్వండి, అదేవిధంగా నెలకు 1800 రూపాయల విషయంలో కానివ్వండి, 3 సిలిండర్ల విషయంలో కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ పథకాలు నచ్చే మహిళలు ఎక్కువగా, అదేవిధంగా వృద్ధులకు 4000 పింఛన్ కూడా, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇటు వృద్ధులు కానివ్వండి, అటు మహిళలు కానివ్వండి పెద్ద ఎత్తున ఓట్లు వేయడానికి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క మేనిఫెస్టోకి సంబంధించి ఈయన వైపే నిలబడ్డారనేటువంటిది వీరి యొక్క అంచనాగా వీళ్ళు చెప్తున్నారు. ఇక రెండో అంశం చూస్తే కనుక టీడీపీ, జనసేన, బీజేపీ ఈ ముగ్గురు కలవడం వల్ల ఓట్ ట్రాన్స్ఫర్ బాగా జరిగింది, గతంలో కంటే బాగా మెరుగైంది అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. ఇదే ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీతో వీళ్ళు కలవడం వల్ల ఏదైతే ఉభయ గోదావరి జిల్లాలు అనుకుంటున్నామో అక్కడ ఎక్కువగా కాపులు ఉండేటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఓట్ ట్రాన్స్ఫర్ బాగా జరిగింది. ఉభయ గోదావరిలో సుమారు 34 సీట్లు ఉంటాయి కాబట్టి అందులో మేజర్ స్థానాలు, అసెంబ్లీ స్థానాలు మేము గెలుచుకుంటాము. దీనికి తోడు సీమలో కూడా ఈ ఓట్ ట్రాన్స్ఫర్ బాగా జరిగింది కాబట్టి ఆ ప్రాంతాల్లో కూడా ఎక్కువ సీట్లు మేము గెలుచుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి అంచనా వీరు కూడా వేస్తున్నారు. ఇటు ఉత్తరాంధ్ర, సీమ, అటు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే వీళ్ళు ఉభయ గోదావరి జిల్లాలు అయితే సీమలో వీళ్ళు ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది, మాకే కలిసి వస్తుంది అనే విషయాన్ని వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మూడో అంశం చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు వాడినటువంటి చివరి అస్త్రం ఇది ల్యాండ్ టైటిల్ యాక్ట్. ఇది చాలా బలంగా ప్రజలకు తీసుకువెళ్ళగలిగారు. ఇది ఒక అర్బన్ ప్రాంతాల్లో కాకుండా మరి రూరల్ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా తీసుకుపోవడం వల్ల ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రూరల్లో తనకు బలం ఉందని చెప్పుకున్నటువంటి ఆ ప్రాంతాల్లో ఓట్లు కూడా తమ వైపు తిప్పుకోగలిగారు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల అనేటువంటిది వీరు బలంగా చెప్తున్నారు. సో ఆ రకంగానే ఇటు అర్బన్ లోను, అటు రూరల్ లోను, ఇటు మహిళలు, వృద్ధులు ఈ రకంగా తమ వైపు ఆకర్షితులయ్యారు కాబట్టి ఈ ఓట్లను కూడా మాకే పడే అవకాశం ఉందనేటువంటిది వారు మూడవ అంచనాగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక నాలుగో అంశం చూస్తే కనుక ఎన్నికల సంఘం ఏదైతే ఉందో, ఎన్నికల సంఘం అంటే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఎన్నికల సంఘం కొంత మాకు అనుకూలంగా వ్యవహరించింది. అనుకూలంగా వ్యవహరించమంటే వారు చెప్పే రీజన్ ఏంటంటే ఇక రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కొన్ని కుట్రలు చేసే అవకాశం ఉంది, హింసాకాండకు పాల్పడేటువంటి అవకాశం ఉంది, అధికారులు వాళ్ళకి పనిచేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి తద్వారా వాళ్ళు గెలుపు కోసం ఏదైనా చేస్తారనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నారు. కాబట్టి ఇక్కడ ఎన్నికల సంఘం అయితే న్యాయంగా మా వైపు నిలబడింది కాబట్టి మాకు కూడా అది న్యాయంగా ఓటింగ్ జరిగింది కాబట్టి చిన్న చిన్న సంఘటనలు మినహాయిస్తే న్యాయంగా ఓటింగ్ జరిగింది కాబట్టి అది కూడా తమకు కలిసి వస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఐదో అంశం అయితే గతంలో కంటే ఓటింగ్ శాతం కొంత పెరిగింది, 80% ఓటింగ్ నమోదైంది కాబట్టి దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఎక్కడైనా సరే 80% ఓటింగ్ అంటే ఎక్కువ శాతం ఓటింగ్ నమోదైతే కనుక అది అధికార పార్టీకి ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. తక్కువ ఓటింగ్ అయితే అధికార పార్టీకి మంచి అవకాశం ఉంటే మళ్ళీ అధికారం రావడానికి అనేటువంటిది గతంలో చాలాసార్లు ప్రూవ్ అయింది కాబట్టి అదేవిధంగా ఇదే కాకుండా 2019లో చూస్తే కూడా అప్పుడు ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదైంది. అప్పుడు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, అధికారంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైంది కాబట్టి ఈసారి కూడా అలా మార్పు జరిగేటువంటి అవకాశం ఉందనేటువంటిది ఇటు టీడీపీ కూటమి చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఎవరికి వాళ్ళు ఇటు టీడీపీ అటు వైసీపీ ఇద్దరు కూడా ఒక 5 అంచనాలు అయితే వాళ్ళు వేసుకున్నారు. తమకు అనుకూలమైనటువంటి అంచనాల వల్ల మేము అధికారంలోకి రాబోతున్నాం అనేటువంటి విషయాన్ని ఇరు పార్టీలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఎవరు ఎన్ని చెప్పినా కూడా ప్రజలు ఎటువైపు నిలబడ్డారనేటువంటిది జూన్ 4వ తారీఖున వచ్చేటువంటి ఫలితాల్లో తేలేటువంటి అవకాశం ఉంది. ఇది ఇటు రెండు పార్టీలు చెప్తున్నటువంటి 5 కారణాలు.